ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దూకుడు పెంచారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. ఇక గోదావరి పుష్కర పనుల పురోగతిని సమీక్షించనున్నారు పవన్. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల పనుల కోసం నిధులు కేటాయించింది ప్రభుత్వం. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణించనున్నారు పవన్ కళ్యాణ్. కాలుష్యరహిత పుష్కరాలను నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకోబోతున్నారు. భక్తులకు పూర్తి భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, పవన్ కళ్యాణ్ పూర్తిగా దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించి భద్రత కావచ్చు, కాలుష్య రహిత పుష్కరాలు, ఇతరత్ర అన్ని ఏర్పాట్లని దగ్గరుండి సమీక్షించబోతున్నారు అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ తనదైన దూకుడు చూపించేందుకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా సైనసైటిస్ అనే సమస్యతో ఇబ్బంది పడిన పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని వైద్యుల సూచనల మేరకు పూర్తి అయితే విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ విశ్రాంతి తర్వాత ఆయన చేపట్టబోతున్న తొలి కీలక అధికారిక పర్యటన రాజమహేంద్రవరం టూర్ రాజకీయంగా పరిపాలన పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ముఖ్యంగా 2027లో జరగనున్న మహా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమీక్షించబోతుండడం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దాదాపు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే గోదావరి పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత విశిష్టమైన మహోత్సవంగా అయితే భావిస్తారు. అయితే ముఖ్యంగా రాజమహేంద్రవరం పుష్కరాల కేంద్ర బిందువుగా అయితే నిలుస్తుంది. ఎందుకంటే గోదావరి నది ఒడ్డున ఉన్న పుష్కర ఘాట్, అటు కోటి లింగాల ఘాట్, గౌతమి ఘాట్ వంటి ప్రాంతాలకు లక్షలాది మంది భక్తులు అయితే చేరుకుంటుంటారు. పుష్కరం ముహూర్త సమయంలో అత్యధిక భక్తుల రద్దీ రాజమహేంద్రంలోనే ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అందుకే ఈసారి గత పుష్కరాల కంటే భిన్నంగా మరింత ఆధునికరంగా అయితే మరింత శాస్త్రీయంగా ఏర్పాట్లు అయితే చేయాలనే దిశగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. అయితే ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే సోమవారం తెల్లవారుజామునే పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు కూడా గోదావరిలో బోటు ప్రయాణం అయితే చేస్తూ పుష్కరాల ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అయితే ఘాట్ల నిర్మాణం, అటు భక్తుల రాకపోకలు, పార్కింగ్, భద్రత, వైద్య సదుపాయాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నదీ కాలుష్య నివారణ వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వనున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. అనంతరం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, అటు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి పుష్కరాలపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం గత అనుభవాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత పుష్కరాల సమయంలో భారీ రద్దీ, ట్రాఫిక్, అదేవిధంగా భారీగా జనం రావడం, భక్తులు తగిన సౌకర్యాల లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు తీవ్ర విమర్శలకైతే దారి తీసినప్పటికీ అందుకే ఈసారి అలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పునరావృతం కాకూడదనే ప్రభుత్వం ముందుగానే కసరత్తు అయితే ప్రారంభించింది. అయితే ముఖ్యంగా లక్షలాది మంది ఒకేసారి ఘాట్లకు చేరుకునే పరిస్థితుల్లో ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకమైన రూట్ మ్యాప్ అయితే రూపొందిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే భక్తులు స్నానం పూర్తి చేసిన తర్వాత తక్కువ సమయంలోనే బయటికి వెళ్లేలా ఆ ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. అయితే పుష్కరాల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి శ్రీకారం చుట్టబోతుంది. వందలాది ఘాట్ల నిర్మాణం, రోడ్లు విస్తరణ, అటు తాత్కాలిక టెంట్లు, సిటీల ఏర్పాట్లు, హోమ్ స్టేలు, వైద్య కేంద్రాల అత్యవసర సేవలు, ప్రత్యేక పార్కింగ్ జోన్లు కూడా ఆధునిక కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను కూడా తీసుకోవాలనే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. అయితే రాజమహేంద్రవరం కేంద్రంగా కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రత్యేక భద్రతా వ్యవస్థను కూడా అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం 2027 గోదావరి పుష్కరాలకు సుమారుగా 10 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. మురళి, అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? అంటే గత పుష్కరాల్లో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట కావచ్చు, ఈసారి కేంద్రం నుంచి కూడా విడుదలైనటువంటి నిధులకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే ప్రతిదీ కూడా దగ్గరుండి క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయంలో టూరిజం పోలీస్ వ్యవస్థ ఒకటి మురళి. అదే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి పూర్తి భద్రత, మార్గదర్శనం, సహాయం అందించేలా ప్రత్యేక పోలీస్ వ్యవస్థను కూడా తీసుకోవాలని అయితే ఆయన భావిస్తున్నారు. అయితే విధంగా దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా సిబ్బంది ఉండేలా అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. పర్యాటకులు సురక్షితంగా
సౌకర్యవంతంగా అయితే పుష్కరాలను అనుభవిస్తే ఆంధ్రప్రదేశ్ అటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఇదే సమయంలో పుష్కరాలను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా పెద్ద అవకాశంగా మార్చాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే అఖండ గోదావరి పేరుతో భారీ టూరిజం ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ అభివృద్ధి, హేవ్లక్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలను కూడా రూపురేఖలు మార్చే ప్రణాళికలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే అలాగే గోదావరి నది కాలుష్య నివారణపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టాలని పుష్కరాల పనుల్లో నది చెత్తలో ప్లాస్టిక్ చెత్త గాని లేకపోతే ప్లాస్టిక్ గాని మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు అయితే సూచిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే కాలుష్య రహిత పుష్కరాల నిర్వహణ ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈసారి పుష్కరాల ఏర్పాట్లు కేవలం తాత్కాలికంగానే కాకుండా శాశ్వత మౌలిక సదుపాయాలతో రూపం అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. అటు రోడ్లు, అటు ఘాట్, అదేవిధంగా త్రాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య వస్తువులను కూడా తదితరాలకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మించాలి అని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో అధికారిక యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇప్పటికే. అయితే ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు తదితరులు పర్యాటక ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే భక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ముందస్తు పనులు వేగవంతం చేయాలని కూడా ఆయన అధికారులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్టయితే సమాచారం అవుతుంది. ఆధునిక టెక్నాలజీ అయిన ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను, అటు బహుభాషా సమాచార సదుపాయాలను కూడా, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయిరామ్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర పనుల పురోగతిని పవన్ సమీక్షించనున్నారు. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల పనుల కోసం నిధులు కేటాయించింది ప్రభుత్వం. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అలాగే కాలుష్య రహిత పుష్కరాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తులకు పూర్తి భద్రత కల్పించేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం.